నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రామ్ చరణ్ ఏదైతే పెద్ద మూవీ ఉందో చాలా భారీ ఎత్తున భారీ అంచనాలతో కూడా ఈ మూవీ తెరకెక్కించడం జరిగింది. సో విడుదలైన తర్వాత కూడా చాలా మంచి వసూలు చేస్తూ ఉంది. సినిమా సాఫీగా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ యొక్క పెద్ద సినిమా యొక్క ఎందుకు ఈ పేరు హైకోర్టులో వినబడతా ఉంది, ఎందుకు ఈ కేసు తెరపైకి వచ్చింది, హోంశాఖ యొక్క ఎవరైతే శిఖా గోయల్ ఉన్నారో ఆమెకి ఎందుకు కోర్టులు చివాట్లు పెట్టిందంటే, నిజంగా ఈరోజు జరిగినటువంటి ఏదైతే వాదన విన్న తర్వాత కోర్టు నిజంగా ఆగ్రహానికి గురైంది. ఆగ్రహానికి గురైన తర్వాత కూడా కోర్టు ఆమె పైన ధిక్కరణ కేసు, కోర్టు ఉత్తర్వులు ధిక్కరణ కేసును వేయాలంటూ కూడా ఆమె తదుపరి విచారణకు హాజరవ్వాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి ఒకసారి మనం మాట్లాడుకుంటే పెద్ద మూవీ రిలీజ్ కాకముందే మైత్రి మూవీ మేకర్స్ ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, మిగతా వారందరినీ కూడా వారు కలవడం జరిగింది. కలిసిన తర్వాత సినిమా టికెట్లు ఒక వారం 10 రోజులు పెంచుకుంటామంటూ కూడా వారు అడగడం జరిగింది. సో అడిగిన తర్వాత కూడా సకాలంలో ఇక్కడ వారికి సంబంధించినటువంటి రెస్పాన్స్ రాకపోవడం, సో రెస్పాన్స్ రాకపోయిన తర్వాత కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టులో ప్రభుత్వం తరపున లాయర్ గతంలో చాలా సినిమాలకు కూడా ఈ హైక్ అడిగారు. సో ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మధ్యంతరంగా ఇప్పటికిప్పుడు ఇస్తే ఇది చాలా పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తుందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. సో దాని తర్వాత కోర్టు ఎప్పుడు వాయిదా వేసిందంటే జూన్ 6వ తారీఖున వాయిదా వేసింది. జూన్ 6వ తారీఖున వాయిదా వేస్తే ఇక్కడ జూన్ 4వ తేదీనే మూవీ రిలీజ్ కాబోతా ఉంది. సో 6వ తారీఖున వేస్తే మాకు ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా మూవీ టీం ఆ పిటిషన్ని వాపస్ తీసుకుంది. అది ఇక్కడ అసలైన ట్విస్ట్ మొదలైంది. సో దీంట్లో భాగంగానే హోంశాఖకు సంబంధించినటువంటి కొంతమంది లోపాయకారిక ఏదైతే ఒప్పందాలు చేసుకొని అప్పటికే వారికి ఏదైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్లు హైక్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఇది ఈ కోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పిటిషన్, కొంతమంది టికెట్ హైక్ జరిగిందంటూ ఎవరైతే కొంతమంది పిటిషనర్ వెళ్ళి పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు తన యొక్క ఆగ్రహాన్ని చూపించింది. ఎందుకంటే కోర్టు మాటను పట్టించుకోకపోవడం, కోర్టు చెప్పినటువంటి పనులు చేయకపోవడం, సో కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డిసిషన్ ఉందో ఆ డిసిషన్ని లెక్క చేయకుండా, కోర్టుకు గౌరవం ఇవ్వకుండా మీరు చేసిన పనేం బాగలేదు, సో కోర్టు ఉత్తర్వులను మీరు ధిక్కరణ చేశారు కాబట్టి మీ పైన ధిక్కరణ వేటు పడబోతా ఉందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ దాదాపు మూవీ స్టార్ట్ అయిపోయింది, మూవీ రిలీజ్ అయిపోయింది. మూవీ రిలీజ్ అయ్యి కూడా ఒక మిక్స్డ్ టాక్ ద్వారా నడుస్తూ ఉంది. సో నడుస్తున్నటువంటి తరుణంలో మంచి గ్రాస్ కూడా వస్తూ ఉంది. నిన్న మొన్న చూసుకున్నట్లయితే దాదాపు 330 నుంచి 350 కోట్ల వరకు కూడా ఏదో వసూలు చేసినట్టుంది. సో ఇంత వసూలు చేస్తున్నప్పటికీ ఈరోజు కోర్టులో హోంశాఖకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారి ఉన్నారో శిఖా గోయల్పై కోర్టు వేటేస్తూ ఉంది. సో 15వ తారీఖున ఈ విచారణ వాయిదా వేయడం జరిగింది. సో 15వ తారీఖున ఏం జరగబోతా ఉంది, ఏం జరుగుతుందనే దాని మీద కూడా చాలామంది అయితే ఇప్పుడు అటు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఈ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో కొంతమంది ఉన్నారు. సో వారిపైన వేటు పడేటువంటి అవకాశం ఉంది, వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అవుతుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని లెక్క చేయకుండా లోకాపార ఒప్పందం చేసుకొని, అంటే వారికి కోర్టుకు తెలియకుండా వీళ్ళు సీక్రెట్గా ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ద్వారా టికెట్ రేట్లు ఎట్లా హైక్ చేస్తారు, మిగతా సినిమాలకు హైక్ ఇవ్వకుండా ఏదైతే జీవో నెంబర్ 121 ఉందో ఆ దాన్ని పట్టించుకోకుండా గతంలో వచ్చింది జీవో. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పడితే వారికి హైక్ ఇవ్వకూడదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే హైక్ ఇవ్వాలి, అది కూడా విత్ పర్మిషన్ తోటి ఇవ్వాలనేది కూడా గతంలో రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టి ఆ రూల్స్ అన్నింటిని కూడా అసలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ రావడం, వీళ్ళు వారికి సహకరించి కోర్టు మాటలు కావచ్చు, మిగతా అధికారుల మాటలు కావచ్చు లెక్క చేయకుండా హోంశాఖ ఎట్లా ఇచ్చింది. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. సో హోంశాఖ కావచ్చు, హోంశాఖ కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా ఎవరు, ఈ సెక్రటరీ ఎవరు, వీళ్ళందరూ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. సో తెలంగాణలో కొంతమంది ఎవరైతే ఈ పెద్ద మూవీకి టికెట్కి ఎప్పుడైతే హైక్ ఇచ్చారని తెలిసిందో అప్పుడే ఈ కేసు వేయడం జరిగింది. సో ఈరోజు వాదనల కోసం కేసు ఈరోజు రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత విన్నటువంటి వాదోపవాదాలు విన్నటువంటి ఎవరైతే బెంచ్లో కూర్చున్నటువంటి లాయర్లు ఉన్నారో ఆ లాయర్లందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్లో ఎట్లా ఈ శిఖా గోయల్ గారు పర్మిషన్ ఇచ్చారు, సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ తరపునటువంటి ఎవరైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా కోర్టు చివాట్లు పెట్టింది. ఇటు హోంశాఖకు కావచ్చు, అటు శిఖా గోయల్ కావచ్చు, ప్రభుత్వం తరపునటువంటి లాయర్ని కరెక్ట్ అయిన సమాధానాలతో 15వ తారీఖు రావాలంటూ కూడా వారికి చెప్పడం జరిగింది. సో పెద్ద మూవీ చుట్టూ మాత్రం ఈ కేసులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. పెద్ద మూవీకి సంబంధించినటువంటి అంశం అయితే సరే, సినిమా ఏ విధంగా ఉన్నా కూడా సినిమా చుట్టూ మాత్రం కొన్ని వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. సినిమాకి సంబంధించినటువంటి టాక్ కూడా మొదటి రోజే కొద్దిగా ఫెయిల్ ప్రదర్శన అన్నట్టు కూడా కొంతమంది మరి చెప్పడం జరిగింది. సో మూవీ కూడా అనుకున్నంత స్థాయిలో ఏదైతే దాదాపు 1000 కోట్లు 2000 కోట్లు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సినిమా ఈరోజు అంత పెద్దగా రాణించలేకపోవడం, సో సినిమా చుట్టూ ఇవన్నీ అంటే అంత రేట్లు పెంచినా కూడా ఈ మాత్రం వసూలు చేయలేదంటూ కూడా కొన్ని ట్రోల్స్
రూల్స్ రావడం. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరీకాలో కూడా జరుగుతూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది పిటిషనర్లు కేసు వేయడం, సో ఇదే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డైరెక్ట్ టికెట్ రేట్లకు హైక్ ఇవ్వడం, దానిపైన కూడా కొంతమంది అక్కడ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో పెద్ద మూవీ చుట్టూ మాత్రం ఈ వివాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో సినిమా హీరోయిన్ పైన కూడా కొన్ని ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లా వరుసగా సినిమా చుట్టూ సినిమాకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక విధంగా సినిమా పైన కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి ఆ స్టోరీ పైన కావచ్చు ఎంత దాడి జరుగుతూ ఉందో, ఈ సినిమా చిత్ర యూనిట్ చుట్టూ ఎవరైతే దీనికోసం పనిచేశారో, ఈ ఫైనాన్స్ కోసం పనిచేస్తూ ఈ మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో వీళ్ళ చుట్టూ కూడా అంత పెద్ద వివాదం నడుస్తూ ఉంది. సో మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి వాళ్ళు కేసు వాపస్ తీసుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. సో హోంశాఖ ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి హోంశాఖకి ఇప్పుడు చివాట్లు పడతా ఉన్నాయి. మరి చూద్దాం 15వ తారీఖున మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఏం చెప్తుంది. సో కోర్టు మరి ప్రభుత్వానికి ఎలాంటి చివాట్లు పెడుతుంది, అదేవిధంగా ప్రభుత్వం తరపునటువంటి లాయర్ ఏ విధంగా సమాధానం ఇస్తా కూడా వేచి చూద్దాం.